దేవుని పేరిట వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలండి. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరులకి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మనం పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ప్రార్థనలు మనం 3-12 డేస్ ఎంత అద్భుత రీతిగా జరుపుకుంటూ వచ్చాము. ఈరోజు 3:13 డే కూడా ఆయన ఆధిపత్యంలో జరుగులాగాన మనము ఆయన దగ్గర వేడుకుందామండి. చేసే ప్రార్థనలన్నిటి కూడా ఆయన వినులాగాన, ఆయన అంగీకరించి వాటికి జవాబు ఇచ్చేలాగా మనము ఆయన దగ్గర వేడుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందామండి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. నేను వేసా మరి అవును తండ్రి, ఈ సమయంలో నేను వేసా మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము చేసే ప్రార్థనలన్నిటికీ నేను వేసా మరి మీరే జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతటిలోనైనా మీరే ఆధిపత్యం వహించండి తండ్రి. ఎటువంటి ఆటంకం రాకుండా తండ్రి మీరే తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. పాడే పాటలు ఎందుకు కూడా నేనేసాం మీరే సహాయం దయచేయండి తండ్రి, తోడుగుండండి తండ్రి. మంచి స్వరాలతో మేము పాడలానా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు కూడా మంచి ప్లే చేసేలానా మీరే సహాయం దయచేయండి తండ్రి. ముఖ్యంగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాను. కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ఫస్ట్ సెషన్కి వెళ్ళే ముందు కొన్ని పాటలు పాడుకొని ఆరాధిద్దామని. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం మీ అందరికి నా వందనాలండి. సాయంకాల సమయం మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము, ఆయన నామాన్ని మనం గణపరుద్దాము. ఎప్పుడైతే మనం హృదయపూర్వకం ఆయన స్తుతిస్తామో ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు మన దేవుడు. మనం మొదటిగా పాట సంఖ్య 497 పాడుకుందాం, 497. ఆహా ఏం ఆనందం, ఆహా ఏం ఆనందం అన్న పాట మనం ఆనందంతో అందరం కలిసి పాడదామండి. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా నా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహా నా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందున. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందున. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా.
తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి మెంట గేగిన రాజున్ స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మెంట గేగిన రాజున్ స్తుతింతుము. ఆహాయమానందం ఆహాయమానందం చెప్పసఖ్యమా. ఆహాయమానందం ఆహాయమానందం చెప్పసఖ్యమా. నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహాయమానందం ఆహాయమానందం చెప్పసఖ్యమా. ఆహాయమానందం ఆహాయమానందం చెప్పసఖ్యమా. పాట సంఖ్య 35 35. ఓ యేసు నీ ప్రేమ ఎంత మహానీయం అన్న పాట పాడదాం. 1, 2, 5 వచనాలు పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయమో. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము. దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాము. దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా. వింటిలంటివి నా మొరకు ముందే తోడానుందులంటివి. వింటిలంటివి నా మొరకు ముందే తోడానుందులంటివి. తోడానుందులంటివి. ఓ యేసు
ప్రేమ మరణాంధకారపు లోయనే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి మరణాంధకారపు లోయనే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ ఇప్పుడు మనం ఫస్ట్ సెషన్లో మన సియోను పరిచర్ల గురించి అలానే సియోను సంఘ దర్శనాల గురించి ప్రారంభిద్దామండి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే అండి, మన చర్చ్ గేట్ ముందు మనకు జియోన్ ప్రేయర్ బ్యాంక్ ఉంది. దాంట్లో మీ ప్రార్థనాంశాలు ఏమైనా ఉంటే అందులో వేసినట్లయితే దాని కొరకు మనము ప్రార్థించడానికి అవకాశం ఉంటుందండి. సో మీకు ఏమైనా అంశాలు ఇంకా లేదంటే మన ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే అందులో వేయండి. సో దాని ప్రకారం మనం ప్రార్థించవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ సెషన్కి వెళ్దామండి. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి మీకు వందనాలు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి, సమయంలోనైనా మరి మేము సంఘ దర్శనం గురించి అలానే సంఘ పరిచర్యల కొరకు ప్రార్థించుండగానైనా మీరేనైనా మా ప్రార్థనలనైనా ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. వాటికి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నైనా. అవును తండ్రి, సంఘ దర్శనంలోనైనా ఉన్నానైనా వేస్తే మరి 360 దినముల ప్రార్థన ఆరాధన వాక్య సమయంనైనా మంచిగా జరుగులానా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ ప్రార్థనల ద్వారా ఎంతోమందినైనా వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు వారు అనుభవించాలన్నా మీరే సహాయం దయచేయండి తండ్రి. అలానే నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మీరే సహాయం దయచేయండి తండ్రి నైనా. నూతన ప్రార్థన గుంపుల ద్వారా తండ్రి నైనా మరి ఇంకా నైనా ఎక్కడెక్కడైతే మీ సువార్తనైనా మరి ఇంకా ప్రకటింపబడలేదో తండ్రి, ఇంకా ఎవరైతే నైనా మరి వారి ఆత్మలను
నశిం నశించిపోవడానికి నైనా ఏసే మరి దగ్గరగా ఉన్న అటువంటి ఆత్మలను రక్షింపబడుటకునైనా మీరే సహాయం దయచేయండి. ఇంకనైనా ఏసే మరి మీ గుంపులనైనా ఇలానే పెరుగులానైనా ఇలానే అభివృద్ధి చెందులానా మీరే సహాయం దయచేయండి. నేను ఏసే మరి అలాగనైనా కరపత్రములను పరిచర్య ప్రోత్సాహం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఏసే మరి కరపత్రాల పరిచర్యనైనా ఇంకా గొప్పగా జరుగులానా మీరే సహాయం దయచేయండి. నేను ఏసే మరి ఈ పరిచర్య ద్వారా తండ్రి నైనా ఇంకెంతోమంది నైనా వారి జీవితాలు మార్చుకునే విధంగా నేను ఏసే మరి వారు మిమ్మల్ని అంగీకరించులాన సహాయం దయచేయండి. నేను ఏసే మరి ఆ పత్రాలలో ఉండే నేను ఏసే మరి ఆ ముఖ్యమైన మాటల ద్వారా వారినైనా రక్షింపబడులాన సహాయం దయచేయండి. నేను సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో మేము కృషి చేయులాన సహాయం దయచేయండి. అవును తండ్రి. నేను ఏసే మరి సంఘంలో వచ్చే వారందరూ నేను ఏసే మరి ఆత్మీయంగా అభివృద్ధి పొంది తండ్రి. నేను ఏసే మీరు ఇచ్చిన తలాంతులన్నీ నేను వారి సంఘంలో వాడులాన సహాయం దయచేయండి. నేను దీనివల్ల సంఘం నేను ఏసే మరి ఇంకా నేను ఆశీర్వదింపబడుటకు నేను మీరు సహాయం దయచేయండి. నేను ఏసే మరి ప్రతి కుటుంబంలో నేను కుటుంబ ఆరాధన జరుగులాన సహాయం దయచేయండి. అవును తండ్రి. నేను ఈ కుటుంబ ఆరాధన ద్వారా తండ్రి ఇంకెన్నో నేను ఏసే కుటుంబాలు కట్టబడులాన మీరే సహాయం దయచేయండి. నేను ఏసే మరి సువార్థికులను సిద్ధపరచుటకు మీరే సహాయం దయచేయండి. అవును తండ్రి. నేను ఏసే మరి నేను అంత ఏసే మరి అవును తండ్రి ఆఖరి దినాలలో ఉంటున్నాం తండ్రి. నేను అవును తండ్రి. నేను ఇంకా మీ సేవకు నేను ఎంతోమంది సువార్థికులు అవసరం ఉంది తండ్రి. నేను ఏసే మరి అవును తండ్రి. నేను ఏసే మీ కృప చూపించాను తండ్రి. ఇంకెంతోమంది సువార్థికులు నేను ఏసే మరి లేవబడుటకు నేను మీరే సహాయం మేము నేను ఏసే మరి వెళ్ళలేకపోయినా నేను మేము సిద్ధపరచుటకు నేను సహాయం దయచేయండి తండ్రి. నేను అవును తండ్రి. నేను ఏసే మరి శిష్యత్వమునకు నేను ప్రాధాన్యతలాన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి. నేను ఏసే మరి మీరు నేను ఈ లోకానికి వచ్చిన శిష్యులను ఏర్పాటు చేసుకొని తండ్రి వారిని నేను ఏసే మరి లోకమంతటికి నేను పంపించారు తండ్రి. అలానే నేను వేసాం మేము కూడా నేను వేసాం మరి మాతో నేను సువార్త నేను ఆగిపోకుండా తండ్రి మా శిష్యులను నేనేసే మరి మేము ఏర్పరచుకొని తండ్రి అలానే శిష్యులను నేనేసే మరి లోకమంతటికి నేనేసే మరి సువార్త ప్రకటింపుటకు నేనేసే మరి వాడిని పంపించులా అనే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను సంఘ పరిచర్యలను పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి. నేనేసే మరి మేము నేను సంఘంలో నేనేసే మరి వేసే మరి మేము కూడా వేసే మరి మేము కూడా పార్టిసిపేట్ చేసి తండ్రి నేనేసే మరి మీ సేవలో మేము కూడా ఇంకా నేను అభివృద్ధి పొందుటకు నేను ఇంకా నేనేసే మరి మాకు ఇచ్చిన తలాంతులను మేము వాడుటకు నేనేసే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతులనైనా ఇంకా గొప్పగా మేము వాడుటకు సహాయం దయచేయండి తండ్రి. నన్ను మీరు ఇచ్చింది మేము రెట్టింపుగా మీకు తిరిగి ఇచ్చులానే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి. నేను వేసే మరి ముఖ్యంగా తండ్రి నేను వేసే మరి అవును అంత్య దినాలలో తండ్రి నేను వేసే మరి మీరు వచ్చే దినాలు దగ్గరగా ఉంది తండ్రి. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కానీ తండ్రి నేను మీరు వచ్చే వరకు తండ్రి మేము ఇంకెన్నో ఆత్మలను సంపాదించి తండ్రి నేను వేసే మరి ఆ పరలోక రాజ్యాన్ని మేము ఇంకా నేను అభివృద్ధి పరచులాన సహాయం దయచేయండి. ఆ గుంపుని ఇంకా మేము పెంచులాన సహాయం దయచేయండి. దాని కొరకు నేను వేసే మరి సంఘం ఇంకా గొప్పగా కృషించులాన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి. ఇప్పటి వరకు నేను చేసిన సంఘ దర్శనములన్నిటికైనా మీరే జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలానేనైనా సియోను పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనేసే మరి మీరే నేనేసే మరి ఈ పరిచర్యల కొరకు నేనేసే మరి ప్రార్థించుండగానైనా మీరే నేనేసే వాటికి గొప్ప ఫలాలు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేనేసే మరి గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనేసే మరి గ్రామీణ సువార్తలు నేనేసే మరి మళ్ళీ జరుగులాన సహాయం తెచ్చింది తండ్రి. ఇంకా నేను ఎవరైతే నేనేసే మరి గ్రామీణస్తులనైనా మిమ్మల్ని తెలియక ఉన్నారో తండ్రి, మిమ్మల్ని ఎరుగక ఉన్నారో తండ్రి, అటువంటి వారికి మేము సువార్త చెప్పులానా వారు మిమ్మల్ని తెలుసుకునేలానా నేనేసే మరి మీరే సహాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి. బహిరంగ సువార్తల సభలు జరుగులాన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి. ఈ బహిరంగ సువార్త సభల ద్వారా తండ్రి నేను ఇంకెంతోమంది అన్యులు కానీ నేనేసే మరి మిమ్మల్ని ఎరుగని వారు తండ్రి నేను వారి జీవితాలను నేను వేసే మరి వారి జీవితాలలో మిమ్మల్ని అంగీకరించాలని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సొంత రక్షకుడిగా వారు అంగీకరించాలని స్వీకరించాలని సహాయం దయచేయండి తండ్రి. నేను కరపత్రంలో పరిచర్యనైనా ఇంకా గొప్పగా జరుగులాన సహాయం దయచేయండి తండ్రి. విరామ బైబిల్ పాఠశాల అవును తండ్రి నేను VBS ద్వారా తండ్రి నేను వేసే మరి ఇంకెంతోమంది పిల్లలు నేను వేసే మరి వారు నేను వేసే ఇంకా నైనా మీలో ఎదుగులాన తండ్రి నైనా ఇంకా గొప్ప విషయాలు తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడో వారు నేను తెలుసుకునేలాన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి నేను వేసే మరి ఈ కోవిడ్ ద్వారా తండ్రి నేను ఈసారి తండ్రి నేను వేసే మరి VBSగా ఎంతగానో నేను వేసే మరి తగ్గిపోయింది తండ్రి. కానీ నేను ఇప్పుడు రాబోయే దినాల్లో ఇంకా గొప్పగా నేను VBS జరుగులాన మీరే సహాయం దయచేయండి తండ్రి. ఇంకెంతోమంది పిల్లలు నేను ఆశీర్వదింపబడులాన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి. యవనస్తుల పరిచర్య ద్వారా తండ్రి ఇంకెంతోమంది
యవనస్తులనైనా బలపరచబడుటకు తండ్రి నేను వారి జీవితాలు మార్చుకొనుటకు నేను మరి లోకరీతిగా వెళ్తున్న వారందరినీ నేను రక్షించుకొనుటకు నేను మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నేను అవును తండ్రి నేను మరి ఈ పరిచయ ద్వారా తండ్రి ఇంకెంతోమంది యవనస్తులు వారి జీవితాన్ని మార్చుకొని తండ్రి నేను మరి వారు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి నేను మరి యవనంలో పట్టబడిన వారు తండ్రి నేను మరి గొప్ప సేవకులుగా అవుతున్నారు తండ్రి. అవును తండ్రి నేను యవనంగా ఉన్నప్పుడు నేను మరి మేము మీ మార్గంలో నడుచులానే సహాయం తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. కొండ జాతి ప్రజల మధ్య నేను పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి నేను ఈ పరిచయలను జ్ఞాపకం చేసుకొని కొండ జాతి ప్రజల మధ్య జరిగే పరిచయ ద్వారా తండ్రి నాన్న ఇంకా ఎవరైతే ట్రైబ్ పీపుల్ కానీ తండ్రి ఎవరైతే నన్ను ఉన్నారో తండ్రి వారిని అనేసే వారు నన్ను వేసే మిమ్మల్ని తెలుసుకొని వారి జీవితాన్ని వారు మార్చుకునేలాగా వేసే మరి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వేసే మరి హాస్పిటల్ పరిచయ ద్వారా ఇంకెంతోమంది తండ్రి నన్ను వేసే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారందరూ తండ్రి మిమ్మల్ని తెలుసుకొని తండ్రి మీ ద్వారానే ప్రతి ఒక్క స్వస్థత కానీ నేను ఏదైనా జరుగుతుందని వారు నమ్మి తండ్రి విశ్వసించి మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించాలని సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి నేను వేసే మరి ఇంకా స్త్రీల సమాజ పరిచయ పురుషుల సవాసం వీటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వీటి ద్వారా స్త్రీలు కానీ పురుషులు కానీ తండ్రి నేను వారు తండ్రి ఆత్మీయంగా బలపరచబడుటకు నేను మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. రాత్రికాల ప్రార్థన సహవాసం జ్ఞాపకం చేసుకొని తండ్రి నేను ఈ రాత్రి కాలంలో జరిగిన ప్రార్థనలు తండ్రి నేను వేసే మరి గొప్పగా నేను వేసే మరి జరుగులాగిన తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీరేనైనా వాటికి నేను ఆ ప్రార్థనలకు నేను మీరే జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అరుణోదయంగా ప్రార్థించే ప్రార్థనలు నేనేసే మరి అవును తండ్రి నేనేసే వాటికి నేను గొప్పగా నేను మీరే జవాబు దయచేయండి తండ్రి. వాటిని మీరే నేనేసే మరి అరుణోదయంలో నేనేసే మరి ఎవరైతే మీకు మొరపెడుతున్నారో తండ్రి వారి ప్రార్థన అంశాలన్నీ ఎట్టుకి నేను మీరే జవాబు దయచేయండి తండ్రి. వారికి వారి జీవితంలో నేను ఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను క్రిస్మస్ సంబరాలు ఇంకా గొప్పగా జరుగులాన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి నేను క్రిస్మస్ సంబరాల ద్వారా తండ్రి నేనేసే మరి రక్షకుడు పుట్టినారని మేము నేనేసే సువార్త చేయులాన సహాయం దయచేయండి తండ్రి. నేను ఇంకా నేను రక్షకుడు మా కొరకే కాదు కానీ అందరి కొరకు ఈ లోకం కొరకు నేను పుట్టినట్టుగా నేనేసే మరి అందరికీ నన్ను సువార్త స్ప్రెడ్ అవ్వాలన్న సహాయం దయచేయండి తండ్రి. ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ఉపసంఘాల స్థాపన కొరకు నేను ఎంతగానో కృషిస్తున్నాం తండ్రి. అవును తండ్రి నేను మరి ఉపసంఘాల ద్వారా ఎన్నో ప్లేసెస్లోనైనా ఇంకెంతోమంది ప్రజలనైనా ఎక్కడైతే సంఘం లేదో అక్కడ నేను మరి ఈ ఉపసంఘాలు స్థాపింపబడుటకు నేను సహాయం దయచేయండి. అక్కడ ప్రజలు తండ్రి నేను సంఘానికి వచ్చి తండ్రి నేను మరి ఇంకా నేను వారు ఆత్మీయంగా బలపరచబడేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మిషనరీ సేవలనైనా భాగస్థులుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. నేను సండే స్కూల్ పరిచర్యలో కూడా నేను సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి నేనేసే మరి ఈ పరిచర్యలో నేనేసే మరి ఇంకా పిల్లలు చిన్న వయసులోనే వారిని నేను మీ నడవడికలో మేము వారిని నడిపించాలన్న సహాయం దయచేయండి తండ్రి. నేను సియోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సియోను సందేశం అందు కూడా మీరేనైనా మీ హస్తం ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి నేనేసే మరి ఆ సందేశం ద్వారా తండ్రి ఇంకెంతోమంది నేనేసే మరి నేను మారు మనసు పొందులాన సహాయం దయచేయండి తండ్రి. మంచి స్నేహితుడు కరపత్రం జ్ఞాపకం చేసుకొని తండ్రి. అవును తండ్రి నేను ఆ కరపత్రం ద్వారా తండ్రి నేనేసే మరి ఇంకెంతోమంది తండ్రి నీ వంటి మంచి స్నేహితుడు వారికి ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నలాన సహాయం దేశమని వేడుకుంటున్నాం. నా బైబుల్ శిక్షణ కేంద్రం తండ్రి నేను దాని ద్వారా తండ్రి ఇంకెంతోమంది నేను బైబుల్ ఎలా చదవాలో తండ్రి నేను బైబుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తండ్రి మీ వాక్యాన్ని నేను ఎలా ఆస్వాదించాలో వారికి నేనేసే మరి వాళ్ళు తెలుసుకున్నలాన సహాయం దేశం తండ్రి. వారు బైబుల్ శిక్షణ కేంద్రం ద్వారా తండ్రి వారు నేనేసే మరి నేను వారు మంచిగా పరిచర్య చేయాలనే సహాయం దయచేయండి తండ్రి. 36 గంటల దేవునితో నేను ప్రార్థన సహవాసం ఆ ప్రార్థన ఎందుకు కూడా నేనేసే మరి మీరే గొప్ప కార్యం చేయండి తండ్రి. ఎవరికి నేను ఎటువంటి ఆటంకాలు రాకుండా తండ్రి ఆ 36 గంటలు నేను చేసిన ప్రార్థనలు అన్నిటికీ మీరే జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గ్రాండ్ క్రిస్మస్ నేనేసే సిల్వ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి గ్రాండ్ క్రిస్మస్ కూడా నేను గొప్పగా జరిగించామని తండ్రి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి డిసెంబర్ జరిగే కార్యక్రమానికి మీరే ఆధిపత్యం వహించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి ఇప్పుడు వరకు నేను చేసిన ప్రార్థనలు అన్నిటికీ మీరే జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు మనము ప్రార్థన చేసి మనము అనని ఘనపరచం కదండి. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని మనం సెకండ్ సెషన్కి వెళ్దామండి. సంఖ్య 337 337 ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామం అన్న పాట పాడదాం.
ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకున్, యేసు పేరట ముక్తి దొరకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశాంతి నీచు నామం, మనశాంతి నీచు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి గలది, యేసు నామమే శక్తి గలది. ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం పాట పాడుకొని మన దేవుని మహిమపరచాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ సెషన్లో మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, అలానే దేశాన్ని పాలించే నాయకుల కొరకు, అలానే మన దేశంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే హింసింపబడుతున్నారో అటువంటి వారికి కొరకు మనం ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, సమయంలోనైనా మరి మేము దేశం కొరకునైనా దేశ ప్రజల కొరకు ప్రార్థించుండగా తండ్రి నేనేసే మరి మీరే మా ప్రార్థనలకునైనా జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాటిని ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను అవును తండ్రి, నైనా మేము దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశంలోనైనా ఎంతోమంది నేనేసే ప్రజలు ఉన్నారు తండ్రి, ఎన్నో కల్చర్స్ అండ్ రిలీజియన్స్ తోటి ఉన్నారు తండ్రి. నేను అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా మీ చిత్తమైతే తండ్రి నైనా అటువంటి వారినైనా మీరే మార్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఎన్ని కల్చర్స్ రిలీజియన్స్ ఉన్నా కానీ నేనేసే మరి మీరే నిజమైన దేవుడు అని వారు తెలుసుకునేలా నైనా సహాయం దయచేయండి తండ్రి. నన్ను ఎంతోమంది తండ్రి నేనేసే మరి మిమ్మల్ని ఎరగక తండ్రి నేనేసే మరి
నేనేసే మరి ఎన్నో తప్పుడు మార్గంలో వారు నడుచుచు తండ్రి నేనేసే మరి నశించిపోతున్నారు తండ్రి. అవును తండ్రి, అటువంటి వారికి నేనేసే మరి సువార్త ఇంకా నేను గొప్పగా అందులోనే సహాయం దయచేయండి తండ్రి. వారందరి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నేనేసే మరి వారి హృదయం తలుపులు తెరుచుకునేలానైనా వారు మిమ్మల్ని అంగీకరించాలనైనా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నేనేసే మరి. అవును తండ్రి, నేను దేశంలో ఉన్న క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నేనేసే మరి. ఎంతోమంది తండ్రి నేనేసే మరి హింసకు నేను లోన్ అవుతున్నారు తండ్రి. అటువంటి వారికి ప్రార్థిస్తున్నాం తండ్రి నేనేసే మరి. అవును తండ్రి, నేను ఇంకెవరైతే క్రైస్తవులు తండ్రి నేను మీ కొరకు నేనేసే మరి అంత సాక్షులు అవుతున్నారో తండ్రి, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, అటువంటి వారి ద్వారా తండ్రి నేనేసే మరి ఇంకా మీ నామం గొప్పగా హెచ్చింపబడులాన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నేను మీ బిడ్డలందరికీ మీరే క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరేనా ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఉన్న సంఘాలన్నిటికీ మీరే కాపుదల దయచేయండి తండ్రి. మీ హస్తాలు తండ్రి నేనేసే మరి నేను ప్రజలపై నేనేసే మీ బిడ్డలపై తండ్రి ఇంకా నేను సంఘాలపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి నేనేసే మరి. అదేవిధంగా నేనేసే దేశాన్ని పాలించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నేనేసే మరి. అవును తండ్రి, నేనేసే మరి దేశంలో తండ్రి ఉన్న నాయకులందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి నేను ప్రెసిడెంట్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ సర్పంచెస్ కానీ ఎవరైతే ఉన్నారో తండ్రి నేనేసే మరి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి ద్వారా తండ్రి నేను మీ సంఘాలకు కానీ తండ్రి నేనేసే మరి నేను క్రైస్తవ బిడ్డలకు కానీ నేను ఎవరికి నేనేసే మరి ఎటువంటి హాని రాకుండా నేను మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈసే మరి ఈ దేశాన్ని తండ్రి నేనేసే మరి మనుషుల ద్వారా కాదు కానీ తండ్రి నేనేసే మరి మీ చేతుల ద్వారా తండ్రి నేనేసే మరి ఈ దేశాన్ని రక్షించాను తండ్రి, దేశాన్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేను ఇంకెంతోమంది కరోనా ద్వారా బాధపడుతున్నారు తండ్రి. నేను కరోనా ద్వారా తండ్రి ఎంతోమంది నేనేసే మరి నేను వారి ప్రియులు నేను కోల్పోయి ఉన్నారు తండ్రి. అటువంటి వారి కుటుంబాలకు మీరే ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఇంకా కొత్త వేరియంట్ వస్తున్నది అంటున్నారు తండ్రి. నేనేసే మరి నేను ఇంకా డెవలప్ అవ్వకుండా తండ్రి నేను ఇంకా పెరగకుండా మీరే నేనేసే మరి అణిచివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఇంకా కోవిడ్ కేసెస్ తగ్గిపోవాలని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి. ఇంకెన్నో పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి తండ్రి, అటువంటి వారికి మీరే తోడుగా ఉండాను తండ్రి. వారికి అనుదిన అవసరాలు ఏమైతున్నాయో వాటన్నిటినైనా మీరే సమకూర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నేనేసే మరి ఇంకా ఎవరైతే కష్టపడుతున్నారో తండ్రి వారందరికీ మీరే ఫలితాలు దయచేయమని, వారి కష్టపడిన దానికి సఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. నేనేసే మరి తండ్రి ఇంకెంతోమంది తండ్రి నేనేసే మిమ్మల్ని ఎరుగక తండ్రి నశించిపోతున్నారు తండ్రి. అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడుగుండమని వేడుకుంటాం. సహాయం దయచేయండి తండ్రి. నేనేసే మరి మీరు అక్కడ వస్తుంది తండ్రి. నేనేసే మరి అదేవిధంగా తండ్రి నేనేసే మరి మీ బిడ్డలకు మీరు కాపుదల దయచేయండి తండ్రి. నేనేసే మరి ఎవరైతే మీ సేవ చేస్తున్నారో అటువంటి వారికి మీరే కాపుదల దయచేయండి తండ్రి. ఇంకా మీ సువార్తను రెట్టింపుగా నేనేసే మరి అభివృద్ధి పొందులానే సహాయం దయచేయండి తండ్రి. నేనేసే మరి ఇంకా గుజరాత్ రాష్ట్రంలో కానీ తండ్రి, రాజస్థాన్లో కానీ నేనేసే మరి ఇంకా నేనేసే మరి నార్త్లో ఉన్న ఏ స్టేట్స్లో అయినా కానీ ఎటువంటి మీ సేవకు ఎటువంటి ఆటంకం రాకుండా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అక్కడ పరిచర్య చేస్తున్న పాస్టర్స్ అందరికి కూడా మీరే తోడుగుండాం తండ్రి. వాళ్ళ ఫ్యామిలీస్కి తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఈ కోవిడ్ ద్వారా తండ్రి మేము భయపడకుండా తండ్రి నేనేసే మరి దాన్ని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఇంకా ముస్లిం సోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వారు కూడా నేనేసే మరి ఇంకా వారు కూడా మిమ్మల్ని తెలుసుకున్న విధంగా సహాయం దయచేయండి తండ్రి. నేనేసే మరి మీరే నిజమైన దేవుడు అని వారు అంగీకరించాలని సహాయం దయచేయండి తండ్రి. ఇంకెన్నో విషయాలను ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఇంకా నేనేసే మిమ్మల్ని ఎరిగి కూడా తండ్రి మీ దగ్గరికి రాలేకుండా బలహీనంగా ఉన్నారో తండ్రి. నేనేసే మరి ఎవరైతే భయపడుతున్నారో తండ్రి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రజలకు ద్వారా నేనేసే మరి మనుషులను చూసి భయపడకుండా తండ్రి వారి నిజమైన దేవుడు మిమ్మల్ని ఎరిగినందుకు తండ్రి నేనేసే మరి వారి ధైర్యంతో తండ్రి నేనేసే మీ దగ్గరకు వచ్చేలానా తండ్రి నేనేసే మీ చింతలో ఉండి తండ్రి వారు అద్భుత కార్యం వాళ్ళ జీవితాల్లో చూస్తాను. అటువంటి వారు మళ్ళీ పరిచర్య చేయాలన్నా నేసే మరి మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఇంకా ఎంతోమంది ప్రజలను సిద్ధపరచుకొని తండ్రి రక్షించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నేనేసే మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేనేసే మరి ఇంకా నేనేసే మరి ఇంకెన్నో విషయాలందుకు మీరే తోడుగుండమని వేడుకుంటున్నానేసే మరి కొద్ది ప్రార్థన యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు మనం సెకండ్ సెషన్ ప్రార్థనలు చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని మహిమ పడతామండి. పాట సంఖ్య 397, 397.
ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు అన్న పాట పాడదాం. మన కాపరి గారు రాసిన పాట ఈ పాటని మన అందరం కలిసి పాడదాం. ఎందుకీ బాధలు, ఎందుకీ వేదనలు, ఎందుకీ అవమానం, ఎందుకీ పరీక్షలు, ఎందుకీ బాధలు, ఎందుకీ వేదనలు, ఎందుకీ అవమానం, ఎందుకీ పరీక్షలు. నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు, నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు. నా యేసుదేవా స్తుతి పాత్రుడా, నా యేసుదేవా స్తుతి పాత్రుడా. ఎందుకీ బాధలు, ఎందుకీ వేదనలు, ఎందుకీ అవమానం, ఎందుకీ పరీక్షలు. నీవే కదా పుట్టించువాడవు, నీవే కదా నడిపించువాడవు, నీవే కదా క్షమించువాడవు, నీవే కదా కనికరించువాడవు, నీవే కదా పుట్టించువాడవు, నీవే కదా నడిపించువాడవు, నీవే కదా క్షమించువాడవు, నీవే కదా కనికరించువాడవు, నీవే కదా నా శైలము, నీవే నా దుర్గము, నీవే కదా నా శైలము, నీవే నా దుర్గము. నా యేసుదేవా స్తుతి పాత్రుడా, నా యేసుదేవా స్తుతి పాత్రుడా. ఎందుకీ బాధలు, ఎందుకీ వేదనలు, ఎందుకీ అవమానం, ఎందుకీ పరీక్షలు. ఎండిన ఎముకలను మాటచే కలిపావు, జీవాత్మను పోసి జీవింపచేసావు. ఎండిన ఎముకలను మాటచే కలిపావు, జీవాత్మను పోసి జీవింపచేసావు. పడిపోయిన పాపిని క్రీస్తుతో లేపావు, పడిపోయిన పాపిని క్రీస్తుతో లేపావు. నా యేసుదేవా స్తుతి పాత్రుడా, నా యేసుదేవా స్తుతి పాత్రుడా. ఎందుకీ బాధలు, ఎందుకీ వేదనలు, ఎందుకీ అవమానం, ఎందుకీ పరీక్షలు.
నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నా యేసుదేవా స్తుతి పాత్రుడా నా యేసుదేవా స్తుతి పాత్రుడా ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు. ఇప్పుడు మనం థర్డ్ సెషన్లో మనం సంఘంలో ఉన్న వారి కొరకు, ఎవరైతే ఇంకా వివాహం కాలేదో, అలానే ఎవరైతే జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారో, ఇంకా ఎవరైతే వృద్ధులు ఉన్నారో పిల్లల కొరకు, వారందరి కొరకు ప్రార్థిద్దామండి. అలానే మనము వాక్యానికి వెళ్ళే ఉంది మన హృదయాలు సిద్ధపరచుకుందామని. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే అండి, మన సియోను సంఘ గేట్ మీద జియోన్ ప్రేయర్ బ్యాంక్ అని ఉందండి. మీ ప్రార్థనాంశాలు ఏ అవుతున్నాయో అవి అందులో వేసినట్టే వాటి కొరకు మనం ప్రార్థించవచ్చు అండి. ఇప్పుడు మనం థర్డ్ సెషన్లోకి వెళ్దామండి. పరిశుద్ధుడ మోహనతుడ సర్వాధికారి మీకు వందనాలు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి, నేను ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా వేసే మరి మేము సంఘంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించుండగానైనా మీరేమైనా వేసే మరి వాటికి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచింది తండ్రి. నేను వేసే మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నేను వేసే మరి అద్భుతకరుడు ఆలోచనకర్తలు తండ్రి. అవును తండ్రి, నేను మేము సంఘంలో ఉన్న వేసే మరి సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నేనేసే మరి సంఘానికి వస్తున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారు అందరూ తండ్రి నన్ను వాక్యం ద్వారానైనా బలపరచబడులాన ఇష్టం సహాయం దయచిందండి. వారు నన్ను ఆత్మీయంగా ఎదుగులాగానే సహాయం దయచింది నేను. ఇంకా ఏ కుటుంబాలు తండ్రి నేనేసే మరి కట్టబడలేదో తండ్రి, నేను ఇంకా ఏ కుటుంబాలలో గొడవలు వేసే మరి అవుతున్నాయో తండ్రి, అటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి నేను వేసే మరి ప్రతి కుటుంబంలోనైనా సమాధానం కలిగించామని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేను సంఘానికి వస్తున్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనేసే మరి అవును తండ్రి, వారికి మీరే బలాన్ని దయచేయండి తండ్రి. నేనేసే మరి మీరే వారికి నన్ను తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. వారు నేను వృద్ధాప్యంలో చూపిస్తున్న ఆసక్తిని బట్టి నేనేసే మరి వారికి నేను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను మీ వాక్యం ద్వారా వారిని నేనేసే మరి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. నేనేసే మరి అదేవిధంగా నేనేసే మరి మేము సంఘంలో ఉన్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అవును తండ్రి, పిల్లలకి నేనేసే మరి వారి అనుదిన స్టడీస్లలోనైనా అనుదిన అవసరాలలో మీరు జ్ఞానం తెలియ వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. వారి రాకపోకలేదు మీరేనైనా వారికి తోడుగుండాం తండ్రి. ఎటువంటి అపాయం వారికి రాకుండా మీరే సహాయపడమని వేడుకుంటున్నాం తండ్రి. యవనస్తులు తండ్రి, ఇంకెవరైతేనే రక్షింపబడలేదో తండ్రి, యవనస్తులే కాకుండా ఇంకెవరైతేనేసే మరి రక్షింపబడలేదో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనేసే మరి వారందరినైనా మీరే సొంత రక్షకుడుగా అంగీకరించిన వేసే మరి బాప్తిజ సాక్ష్యం వారి జీవితాల్లో కలిగి ఉండులాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైతే మిమ్మల్ని తెలుసుకొని తండ్రి నేను మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి మీకు దూరంగా ఉన్నారో తండ్రి, అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని నేను తిరిగి మీ చెంతకు చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నేను ఎవరైతే నేనేసే మరి వివాహం కొరకు వేచి ఉన్నారో తండ్రి, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అవును తండ్రి, వివాహం కొరకు సిద్ధపడిన వారందరికీ నేనేసే మరి మీరు వారికి నేను వివాహం జరుగులానే సహాయం తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారం నైనా వారికి నైనా భాగస్వాములు మీరేనైనా ఏర్పరచమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేనేసే మరి ఎవరినైనా తప్పుడు త్రోవలో వెళ్ళకుండా తండ్రి నేను మీ చిత్తానుసారంగా నడుచుకున్న సహాయం తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైతే నేనేసే మరి జాబ్స్ కొరకు నేను వేచి ఉన్నారో తండ్రి, అటువంటి వారికి నేనేసే మరి మరి వేచి ఉన్నందుకు నేను మంచి జాబ్స్ నేనేసే మీరే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేనేసే మరి అవును తండ్రి, నేను మీ నామం హెచ్చింపబడులానే ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరే గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైతే నేను అనారోగ్యంగా ఉంటున్నారో తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను సంపూర్ణ స్వస్థతనైనా మీ నామంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను పాస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నేను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరినీ నేనేసే మరి
మీరే నన్ను మరి మీరే తోడుగున్నాను తండ్రి వారందరికీ తండ్రి అనేసి మరి వారు చేసే వాక్య పరిచయ ద్వారా తండ్రి ఇంకెంతోమంది జీవితాలు మార్చబడులా అనేసి మరి వారినైనా మిమ్మల్ని అంగీకరించాలన్నా మీరే సహాయం దయచింది తండ్రి. మీ ఆత్మ ద్వారా వారందరినీ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేసి మరి అలానే జాన్ వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే పనులన్నింటిలోనైనా మీరు సఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కెరీర్ విషయంలో మీరు తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆత్మీయంగా ఎదుగులాన మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. నేను వేసే మరి ఇంకెన్నో విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో జరిగిన వేసే మరి ప్రతి ఒక్క పరిచర్య అందునే మీరే తోడుగున్నాం తండ్రి. అవును తండ్రి. ఉపసంఘాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంకెన్నో ఉపసంఘాలు తండ్రి నన్ను సంఘం ద్వారా స్థాపింపబడులాన మీరే సహాయం దయచేయండి తండ్రి. నేను ఉపసంఘాల ద్వారా తండ్రి ఇంకెంతోమంది రక్షింపబడులాన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను అవును తండ్రి. నేను వేసే మరి సంఘం కృషించే ప్రతి పనిలోనైనా మీరేనైనా సఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను వేసే మరి ఈ భవనం విషయంలోనైనా మీరే గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి. నేను ఎప్పుడు నేను వేసే మరి మేము వాక్యంలోకి వెళ్ళొచ్చుండగా తండ్రి నేను వేసే మరి మీరేనా మా హృదయాలు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి. మేము చేసిన వేసే మరి వేసే మరి మీకు అంగీకారంగా లేని ఏతున్నాయో నన్ను మా జీవితంలో వాటిని అన్నిటిని మేము పక్కకు పెట్టి తండ్రి వదిలేసి తండ్రి నేను వేసే మరి వేసే మీ వాక్యం కొరకు మేము మా హృదయాన్ని సిద్ధపరచుకొని తండ్రి నేను వేసే మరి వేసే మేము నేను వేసే మరి సంపూర్ణంగా హృదయపూర్వకంగా నేను వేసే మరి మీ వాక్యాన్ని మేము నన్ను ఆలకించే విధంగానైనా మీరే సహాయం దయచేయండి తండ్రి. నేను వేసే మరి మీకు ఏదైతే ఉందో అంగీకారంగా లేనిది ఏదైతే ఉందో తండ్రి నేను వాటన్నిటికీ మేము వేసే మరి నేను వదిలిపెట్టి తండ్రి మీరే వేసే మరి సంపూర్ణ హృదయంతో నేను మనస్ఫూర్తిగా నేను వేసే మరి మేము మీ చెంతకు వచ్చి నేను వేసే మరి వాక్యం వినులానే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు మనము ప్రార్థన చేసి మనము దేవుని నేను మహిమపరచాం కదండి. ఇప్పుడు మనము ఎంతో ముఖ్యమైన సమయానికి వెళ్తున్నాం, వాక్యంలోకి వెళ్తున్నాం అండి. మనం వాక్యంకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని మనం వాక్యానికి వెళ్దామండి. పాట సంఖ్య 76 76 నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు యేసయ్య అన్న పాట పాడదాం. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగుణ జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా
మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఇప్పుడు వరకు మనం ఎన్నో ప్రార్థనలు చేసాం, అలానే ఎన్నో పాటలు పాడి మనం ఆయనను ఘనపరిచాం కదండి. ఇప్పుడు మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయంకి వెళ్తున్నాము కదా, వాక్యం వినే సమయం అండి ఇది. ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి మన మధ్య ఉన్న బ్రదర్ అనురోధ్ గారు వస్తుండగా మనము మన హృదయాలు సిద్ధపరచుకొని వాక్యం ఆలకిద్దామండి. Praise the Lord, dear brothers and sisters. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to continue on the study of book of Hebrews. ఈరోజు మనము హెబ్రీ పత్రికలోని ధ్యానాలను మనం కొనసాగించబోతూ ఉన్నాం. Last time we had an overview of the book, understanding the purpose why the writer wrote the letter. గడిచిన వారము మరి మన యొక్క ధ్యానంలో భాగంగా హెబ్రీ పత్రికను పూర్తిగా మనం సమీక్షించుకున్నాం. హెబ్రీ పత్రికలో ఉండేటువంటి అంశాలు ఏమిటి, హెబ్రీ పత్రికను యొక్క రచయిత ఎందుకు మరి హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకు యొక్క పత్రికను ఏ విషయాల గురించి రాయవలసి వచ్చింది అనే అంశాలను గురించి మనము మరి నేర్చుకున్నాం. We saw that the Christians, the Hebrew believers, they were drifting away and from salvation, and without focus and energy. Their hands were growing weak, their knees were becoming feeble, so they were becoming careless and spiritually lazy. కాబట్టి ఈ యొక్క రచయిత మరి హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ వారు విశ్వాసంలో నుంచి రక్షణలో నుంచి వారు తొలగిపోతున్నారని చెప్పి వారికి యొక్క పత్రికను రాయడం జరిగింది. వారి యొక్క మరి చేతులను, మరి వారి యొక్క సడలిన చేతులను, వడలిన మోకాళ్లను వారిని బలపరచడానికి, దృఢపరచడానికి ఈ యొక్క పత్రికను వారిని ఉద్దేశించి వారిని మరలా సరైనటువంటి విశ్వాసంలోనికి వారిని తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికను ఈ యొక్క రచయిత రచించడం జరిగింది. And the writer is writing them to encourage them and help them not to neglect the great salvation. ఈ గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఈ యొక్క పత్రిక మరి హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన రాయడం జరిగింది. So the first way he tries to convince them that salvation is very great is by showing them that the salvation is brought forth by the Son of God, Lord Jesus himself. కాబట్టి ఆ యొక్క మరి వారిని తిరిగి విశ్వాసంలోకి తీసుకుని వచ్చేటువంటి క్రమంలో, లేదా వారిని తిరిగి మరలా సరైనటువంటి మార్గానికి తీసుకుని వచ్చేటువంటి క్రమంలో రక్షణ అనేది ఎందుకు గొప్పది, గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని వారికి తెలియచేస్తూ వారి ముందు ఉంచుతూ ఆ యొక్క రక్షణ అనేది మరి మన కొరకు ముందుగానే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ యొక్క రక్షణ అనేది మనకు అందించబడింది, ఆయన ద్వారా మనం రక్షణ పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని వారికి స్పష్టపరుస్తాడు. How do we convince someone if they have something that something is very great? We know it is very great what we have, what they have, but how do we convince them? చూడండి, ఒక విషయము అది గొప్పది అని మనకు తెలుసు. అయితే ఆ విషయము గొప్పదని మనకు తెలిసినప్పుడు ఆ విషయము గొప్పది అని అవతలి వారిని మరి ఈ యొక్క విషయము మరి గొప్పది అనేటువంటిది వారు కూడా ఒప్పుకునేలాగున వారిని మనము ఎలాగున ఒప్పించగలుగుతాము, ఆ యొక్క విషయంలో వారు కూడా ఇది చాలా గొప్ప విషయము అని చెప్పి వారు కూడా ఒప్పుకునేలాగున మనం ఎలా చేయగలుగుతాం చెప్పండి? One way the first way the writer takes to show that salvation is so great is by showing the price or who brought that salvation. It is not brought by some human being, it is not brought by some ordinary angel or ordinary person, it is by Lord Jesus, who is the Son of God. కాబట్టి వారిని ఒప్పించే విషయంలో ఈ యొక్క రచయిత ఈ యొక్క రక్షణను గురించి వారికి తెలియచేస్తూ రక్షణ అనేది గొప్పది, ఎందుకంటే ఆ యొక్క రక్షణ అనేది ఒక సాధారణ మానవుడి ద్వారానో లేదా ఒక దేవదూత ద్వారానో ఈ యొక్క రక్షణ అనేది మనకు కలగలేదు, లేదా దానిని మనం పొందుకోలేదు. కానీ ఈ రక్షణ అనేది
మరి సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ యొక్క రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని గురించి వారికి వివరిస్తాడు. At one point of time, the disciples came back to Lord Jesus. They were very happy that they were able to help many people, and the evil spirits from people were getting cast out in the name of Lord Jesus. They were getting healed and blessed. The disciples were very happy about what God was doing through them. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు మరి ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వారు చాలా సంతోషిస్తారు. దేనిని బట్టి వారు సంతోషిస్తారంటే వారి ద్వారా మరి దేవుడు జరిగిస్తున్నటువంటి క్రియలను బట్టి యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, యేసుక్రీస్తు నామంలో వారు ప్రార్థన చేసినప్పుడు మరి ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు, యేసుక్రీస్తు నామంలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు నామంలో వారు చేయగలుగుతున్నటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి దేవుడు తమ ద్వారా జరిగిస్తున్నటువంటి ఆ యొక్క క్రియలన్నింటిని బట్టి వారు చాలా ఆనందిస్తూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ యొక్క విషయాన్ని గురించి వారు మరి యేసు ప్రభువారికి తెలియజేస్తారు. And it is natural for them to be happy, because when we are able to do something for someone else, God has made us such way that joy comes in our heart. That's why they were so happy. చూడండి, అది సహజమే. ఎందుకంటే మనము ఎవరికైనా మన ద్వారా ఎవరికైనా ఏదైనా లాభం కలుగుతున్నప్పుడు లేదా దేవుడు మరి మన ద్వారా ఇతరులకు మరి మేలును చేస్తూ ఉన్నప్పుడు మరి నా ద్వారా దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని బట్టి మనము సంతోషిస్తాం, ఆనందం అనేది మనకు కలుగుతుంది. దేవుడు ఆ విధంగా మనల్ని నిర్మించాడు. And at that time, in Luke chapter 10 verse 20, Lord Jesus, looking at their happiness, told them that do not rejoice that spirits submit to you, but rejoice that your names are written in heaven. So the Lord wanted them to rejoice in their salvation more than their rejoicing in what God was doing through them. చూడండి, మరి ఆ సందర్భంలో ఎప్పుడైతే ఆ శిష్యులు వచ్చి యేసు ప్రభువారికి మేము ఈ విషయంలో చాలా ఆనందిస్తున్నాము, చాలా సంతోషిస్తున్నాము, ఈ విధంగా మరి మేము ప్రార్థన చేసినప్పుడు మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు అని ఎప్పుడైతే వారు సంతోషిస్తూ యేసు ప్రభువారికి ఆ విషయం తెలియచేశారో యేసు ప్రభువారు వారికి ఇలా చెప్తున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంటుంది. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. కాబట్టి మీరు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు అని మీరు సంతోషించకండి, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బట్టి మీరు సంతోషించండి, ఆ విషయాన్ని బట్టి మీరు ఆనందించండి అని చెప్పి యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారికి ఆయన తెలియజేస్తారు. So the greatest reason at any moment for us to be happy and joyful is this, that God chose us, forgave our sins, and our names are written in heaven. కాబట్టి మన జీవితాల్లో మరి మనము సంతోషించవలసినటువంటి కారణము ఏదైనా ఉందా అంటే అది ఇదే. అదేంటంటే దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన క్షమించాడు, మనల్ని ఆయన తన యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు, మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో మనము సంతోషించవలసిన వారమై ఉన్నాం. Now let's start reading. So let's first read part from chapter 2 and then we'll come to chapter 1. So let's start with chapter 2 verse 1. కాబట్టి వాక్యాన్ని మనము చదువుకోవడం ప్రారంభించేద్దాం. ముందుగా 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్న తర్వాత మొదటి అధ్యాయంను మనం చదువుకోవడం ప్రారంభించేద్దాం. So chapter 2 we'll read first 4 verses. We must pay most careful attention, therefore, to what we have heard, so we do not drift away. 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. మొదటి వచనం చదువుతాను, దయచేసి గమనించండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. So writer is saying that you need to be more careful. You need to be very watchful in your life to all that you already know and already have heard, so that you don't drift away. కాబట్టి ఇక్కడ రచయిత చెప్తున్నాడు, మీరు చాలా జాగ్రత్త పడాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈ సంగతులు ముందుగానే విని ఉన్నారు, మీరు ఈ యొక్క విషయాల గురించి మీకు ఇంతకు ముందే తెలుసు, మీరు ఈ యొక్క విషయాల గురించినటువంటి అవగాహన మీకు ఉంది, ఈ విషయాల గురించినటువంటి జ్ఞానం మీకు ఉంది. కాబట్టి మీరు వేటిని వింటున్నారో వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
మీ యొక్క విశ్వాసంలో నుంచి మీరు ఎంత మాత్రము కొట్టుకొని పోకూడదు అని చెప్తూ ఉన్నాడు. Now, drifting is a very, he has used a very important word. Drift is something that happens unknowingly to the person. If they're going on a boat, if they're not careful all the time to row the boat correctly, very slowly the boat will drift away from the desired path where, if you don't purposefully row it continually, it's very subtle and happens gradually. చూడండి, కొట్టుకొని పోవడము అనేది మరి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ కొట్టుకొని పోవడము, జారిపోవడము అనేది మరి తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మరి ఒక పడవను మరి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ నీటిలో ఆ పడవను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పడవకు సరైనటువంటి విధంగా గనక వారు ఆ యొక్క తెడ్లు వేయకపోతే, సరైనటువంటి విధంగా గనక దానిని నడిపించకపోతే, ఆ యొక్క పడవ నడవవలసినటువంటి మార్గంలో లేదా వారు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేయాలో ఆ మార్గంలో వారు ప్రయాణం చేయకుండా, వారికి తెలియకుండానే వారు పక్కదారికి వెళ్ళిపోతారు. ఆ యొక్క విషయంలో వారు ఎంత మాత్రం కూడా గమనించుకోలేరు. ఎందుకంటే ఆ పక్కదారి తొలగిపోవడము అనేది మరి అకస్మాత్తుగా అది జరగదు, కానీ కొద్ది కొద్దిగా అది మరి పక్కదారి పడుతూ పూర్తిగా మరి అది వెళ్ళవలసినటువంటి మార్గాన్ని విడిచి ఆ యొక్క పడవ లేదా ఆ యొక్క నావ మరి పక్కదారికి తొలగిపోతుంది. వారు గనక ఆ పడవలో ప్రయాణించేటువంటి వారు గనక సరైనటువంటి విధంగా ఆ యొక్క పడవను నడిపించకపోయినట్లయితే. Verse 2, for since the message spoken through angels was binding, and every violation and disobedience received its just punishment, how shall we escape if we neglect or ignore such great salvation? This salvation was first announced by the Lord, was confirmed to us by those who heard him. God also testified to it by signs and wonders and various miracles, and by the gifts of the Holy Spirit distributed according to his will. So I'm reading from 2 to 4. Yes. రెండవ వచనం నుంచి 4వ వచనం వరకు దయచేసి గమనించండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Now the writer is saying that, the message that angels brought from God, right? So angels many times brought messages from God to people. ఇక్కడ రచయిత చెప్తున్నాడు, మీకు తెలుసు దేవదూతలు మరి దేవుని దగ్గర నుంచి వారు సమాచారాన్ని లేదా వార్తలను వారు తీసుకుని వచ్చారని. దేవుని ద్వారా మరి దేవుడు దూతల ద్వారా అనేక సార్లు మరి సమాచారాన్ని మరి వారు తీసుకుని వచ్చారు అనేటువంటి విషయము మీకు తెలుసు అనేటువంటి విషయాన్ని మరి రచయిత వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. We remember how Gabriel comes to Zechariah and brings the good news how his wife Elizabeth will bear him a son, and he has to name him John. చూడండి, జకరియా దగ్గరికి జకరియా దగ్గరికి గబ్రియేలు దూత వస్తుంది. గబ్రియేలు దూత వచ్చి ఒక వర్తమానాన్ని తీసుకుని వస్తుంది. అదేంటంటే జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ మరి ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారునికి మరి యోహాను అనేటువంటి పేరు పెట్టాలి అనేటువంటి సమాచారాన్ని లేదా శుభవార్తను గబ్రియేలు దూత మరి ఆయన దగ్గరకు తీసుకుని వస్తుంది. And when Zechariah did not believe his word, he said, I am an angel. I stand in the presence of God. God sent me. And because you have not believed my word, you will be unable to speak until the day this word comes to pass. చూడండి, ఆ యొక్క సమాచారం ఎప్పుడైతే మరి జకరియా దగ్గర తీసుకొని రాబడుతుందో, మరి ఆ మాటలను లేదా ఆ సమాచారాన్ని జకరియా విశ్వసించలేకపోతాడు లేదా నమ్మలేకపోతాడు. కాబట్టి గబ్రియేలు జకరియాతో ఇలా చెప్తుంది, నేను దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి గబ్రియేలు దూతను, దేవుని ద్వారా ఈ యొక్క వర్తమానం నీ దగ్గరికి పంపించబడింది, నేను ఆ సమాచారం నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. అయితే దేవుడు పంపించినటువంటి యొక్క మాటలు లేదా దేవుడు పంపించినటువంటి యొక్క సమాచారాన్ని
నీవు నమ్మలేదు కాబట్టి నీవు నీ యొక్క మరి జీవితంలో ఈ యొక్క మాట నెరవేరే వరకు నీకు కుమారుడు కలిగే వరకు కూడా మరి నీవు మాట్లాడకుండా నీవు మూగవాడు అయిపోతావు అని చెప్పి మరి గబ్రియేలు దూత జకర్యాకు తెలియచేస్తుంది. So, like the writer is saying, the message spoken by angels, God's message, when angels brought it, it was very binding. కాబట్టి రచయిత ఆ విషయాన్ని ఆ యొక్క సంగతులను ఇక్కడ విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ తెలియచేస్తున్నాడు ఈ మాట. చూడండి, దేవుడు దేవదూతల ద్వారా సమాచారాన్ని మనకు పంపించాడు. ఆ యొక్క సమాచారము చాలా స్థిరమైనటువంటి సమాచారం, అది స్థిరపరచబడినది, అది నెరవేర్చబడినటువంటి సమాచారం. And then in chapter 2 verse 3 says, how shall we escape if we ignore so great salvation? Why the salvation is so great? Here he's saying, because it was announced or brought by Lord Jesus, the Son of God himself, not by an angel, but someone far, far greater than angel. ఆ మాటలు చెప్తూ రచయిత ఇంకా చెప్తున్నాడు, మరి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎట్లా మనం ఎలా తప్పించుకోగలుగుతాం? ఎందుకు అంటే మరి రక్షణ అనేది ఎవరి ద్వారా తీసుకొని రాబడింది మన దగ్గర కంటే? దేవదూతల ద్వారా కాదు, కానీ దేవదూతల కంటే కూడా ఎంతో అత్యున్నతమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ అనేది మనకు అనుగ్రహించబడింది, రక్షణ అనేది మనకు అందించబడింది. కాబట్టి అంత గొప్ప మరి దేవుని కుమారుని ద్వారా అనుగ్రహించబడినటువంటి రక్షణను కనుక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము తప్పించుకునేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని ఇక్కడ మరి రచయిత ఆ విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. Now let's go to chapter 1 verse 1. We will read chapter 1 first verse to fourth verse. Again he will try to explain the same thing in a different way. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరలా రచయిత ఇదే విషయాన్ని అక్కడ కూడా చెప్తాడు, కానీ వేరే విధంగా అక్కడ చెప్తాడు. Here the writer is trying to say, earlier talking about the message that prophets brought from God. See, there were two mediums generally earlier, three mediums. Either angels will bring the message or prophets will bring the message. చూడండి, ఇక్కడ రచయిత మరి ప్రవక్తల ద్వారా దేవుడు ఎలా మాట్లాడేవాడు పూర్వకాలం మందు అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తాడు. మరి దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన 3 మాధ్యమాల ద్వారా ఆయన మాట్లాడేవాడు. మొదటిది దేవదూతల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, రెండవది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. And now let's read verse 1. It says, chapter 1 verse 1, in the past, that means in Old Testament, God spoke to our ancestors through prophets at many times and in various ways. మొదటి అధ్యాయము 1వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. And we have so many books of prophets in our Bible also, when God spoke through prophets to his people. చూడండి, బైబిల్లో కూడా మరి చాలా ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు మనం చాలా చూస్తాము. ఎక్కడ మరి దేవుడు ప్రవక్తల ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడాడు. Verse 2, but in these last days he has spoken to us by his son, not by a prophet, not by an angel, but by his son. రెండవ వచనం, ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. చూడండి, దేవదూతల ద్వారా కాదు, లేదా ప్రవక్తల ద్వారా కాదు, కానీ తన కుమారుని ద్వారానే దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు అనే విషయాన్ని ఇక్కడ మరి రచయిత తెలియచేస్తున్నాడు. And then he goes on to say that the son is actually equal to the father. ఇంకా ఆ తర్వాత రచయిత చెప్తాడు, ఆ కుమారుడు మరి ఆయన మరి తండ్రితో సమానముగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని చెప్తాడు. The son and the father are the same. తండ్రి కుమారుడు వీరిద్దరూ కూడా మరి సమానులే. So I'm going to read verse 2, the second part. He says, he has spoken to us by his son, whom he appointed heir of all things, and through whom also he made the universe. రెండవ వచనంలో మనం చూస్తాం కదా, రెండవ భాగంలో మనం చూసినప్పుడు రెండవ వచనంలో ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
So Lord Jesus, under Father's authority, by the power of the Holy Spirit, created the whole world, and he created us and everything that we can see. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క మరి ఆదేశం ప్రకారము పరిశుద్ధాత్మ శక్తి చేత మరి మరి మన సమస్తమును ఆయన నిర్మించారు. మనల్ని ఆయన నిర్మించారు. ఈ యొక్క సర్వ సృష్టిని కూడా ఆయన నిర్మించారు. Colossians 1:16, Paul says that, for by him all things were created in heaven or on earth, visible or invisible, whether thrones or dominions or rulers or principalities or powers, all things were created through him and for him. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం గనుక మనం చూసినట్లయితే అక్కడ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. And in John chapter 1 verse 1, 2, 3, in the beginning was Word. The Word was God. That means Lord Jesus spoke what was in Father's mind. He was the Word of God. He was in the beginning with God. All things were made through him, and without him was not anything that was made. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, యేసు ప్రభు వారు ఎవరో కాదు కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏదైతే ఆలోచించుకున్నారో అదే మాట యేసు ప్రభు వారు పలుకుతూ ఉండేవారు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుని యొక్క వాక్కు అయి ఉన్నారు. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. And then you see verse 3, the Son is the radiance of God's glory and the exact representation of his being. Sir, it's combined from 3 and 4. Okay, please read. Yeah, 3-4 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనగా యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నారు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండెను. So you see here Paul is saying that just like sunlight and sun is there, they are the one. Without sun there is no sunlight, and without sunlight we don't even know if the sun is there or not. చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క దేవుడి యొక్క తేజస్సు అయినటువంటి దేవుని మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు ప్రభువారే అని రచయిత చెప్తున్నాడు. ఉదాహరణకి ఎలాగంటే, మరి సూర్యుని యొక్క వెలుగు ఇవి రెండు ఒకటే. ఎందుకంటే సూర్యుడు లేకుండా సూర్యుని యొక్క వెలుగు లేదా సూర్యుని యొక్క తేజస్సు అనేది మన దగ్గరకు రాదు. అలాగే సూర్యుని యొక్క తేజస్సు అనేది మన దగ్గరకు రాకుండా సూర్యుని గురించి మనము తెలుసుకోలేము. కాబట్టి దేవుని యొక్క మహిమ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడు వీళ్ళిద్దరూ కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత తెలియజేస్తున్నాడు మనకి. So the writer is trying to say that Lord Jesus is the Son of God, fully God, the creator of everything, and he is also the sustainer. In verse 3 it said, right, sustaining all things by his powerful word. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు, యేసు ప్రభువారు ఒక్కటే. వారిద్దరూ వేరు కాదు, వారిద్దరూ ఒక్కటే, వారిద్దరూ సమానులు. మరి ఆ యేసు ప్రభువారు ఆయన సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త అయినటువంటి వారు. ఆయనే సమస్తమును నిర్వహిస్తారు. 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నారు. ఆయన సృష్టిని నిర్వహిస్తున్నారు. ఆయన సృష్టిని కొనసాగింప చేస్తున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తున్నాడు. So the salvation is so great because it is brought by Lord himself, and he is the creator, the sustainer, the heir of all things. He came down for the purification of our sins himself. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే
ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనగా మన సృష్టికర్త అయినటువంటి ప్రభువు ద్వారా సృష్టిని నిర్మించి సృష్టిని కొనసాగిస్తున్నటువంటి దేవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ రక్షణను మనకు అనుగ్రహించడానికి ఆయన మరి మన కొరకు ఆయన మరి ఈ లోకానికి దిగి వచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. And now he is the heir of all things. He is sitting at the right hand of the Father, a place that no angel, no prophet, nobody, the most honorable, the most authoritative place in the whole universe, he is sitting there. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క రచయిత ఇంకా చెప్తూ మరి ఆయన సర్వ సృష్టికి కూడా ఆయన వారసుడై ఉన్నాడు. ఆయన మరి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నారు. ఆ యొక్క స్థానము అనేది మరి యొక్క విశ్వములోనే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానము అది. అక్కడ ఎవరో కూడా కూర్చోలేరు. ఏ దేవదూతకి కూడా మరి కూర్చోడానికి అక్కడ అవకాశం లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అక్కడ కూర్చోవడానికి అధికారం ఉంది. ఆయనకు మాత్రమే ఆయన మాత్రమే ఆ యొక్క స్థానంలో కూర్చోగలుగుతారు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, యొక్క సర్వ సృష్టికి కూడా ఆయన వారసుడిగా ఈ దేవుడు ఆయన నియమించారు. కాబట్టి ఆయన ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ యొక్క విశ్వమంతటిలో కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన మాత్రమే కూర్చుని ఉన్నారు. దేవుని యొక్క కుడిపార్శ్వమున అనేటువంటి విషయాన్ని రచయిత ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. Then he's trying to tell them that don't be casual, don't take light your salvation. It is very great. It's a very great salvation because Lord Jesus himself has brought it to us. కాబట్టి అంత గొప్ప రక్షణ అనేది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ యొక్క రక్షణ విషయంలో మనం ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యము అనేది మనం చేయకూడదు. ఈ యొక్క రక్షణ విషయంలో మనం ఎంత మాత్రము కూడా మరి అలక్ష్యము చేయకూడదు. ఈ యొక్క రక్షణ విషయంలో మనం ఎంత మాత్రము కూడా పట్టినట్లు మనం ఉండకూడదు. ఈ రక్షణ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. And then in verse 4 he's saying his name is superior to any angels. Angels may have wonderful names, but his name is Son of God. He is dear, the beloved of God. Angels are created beings. చూడండి 3-4 వచనాల్లో కనుక మనం చూసినప్పుడు అక్కడ రచయిత ఈ మాట చెప్తాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై అనేటువంటి మాటను మీరు గమనించండి. చూడండి, ఆయన యొక్క నామము అనేది ఎంతో శ్రేష్టమైనది. దేవదూతలు వారికి మరి అనేక పేర్లు వారు కలిగి ఉండొచ్చు, కానీ దేవుని కుమారుడు అనేటువంటి నామము ఏదైతే ఉందో ఆ యొక్క నామము అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆయన ఆ నామాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత జ్ఞాపకం చేస్తున్నాడు. దేవదూతలు వారు సృజించబడినటువంటి వారు, కానీ ఈయన దేవుని కుమారుడు కాబట్టి దేవదూతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి నామాన్ని ఈయన కలిగి ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ రచయిత చెప్పడం మనం చూస్తున్నాం. Now from verse 5 till the end of chapter 1 he is going to explain this only, why Lord Jesus is incomparable to any angel. 5వ వచనం మొదలుకొని మరి యొక్క మొదటి అధ్యాయం చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అసమానుడు అనేటువంటి విషయాన్ని గురించి 5వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు లేదా 14వ వచనం వరకు కూడా ఈ యొక్క విషయాన్ని గురించి మరి రచయిత వివరిస్తాడు. దేవదూతల కంటే ఆయన ఎంతో ఉన్నతులు, దేవదూతలతో ఎంత మాత్రం కూడా ఆయన సమానుడు కాదు, దేవదూతల కంటే కూడా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఉన్నటువంటి వాడు అని యేసు ప్రభువారి యొక్క మరి స్థానాన్ని గురించి, యేసు ప్రభువారి యొక్క స్థాయిని గురించి మరి రచయిత ఇక్కడ వివరిస్తాడు. Okay, so let's read from verse 5 onwards. For to which of the angels, he's saying, tell me, there are billions and billions of angels. To which of the angels did God ever say, you are my son and today I have become your father? Or again, I will be his father and he will be my son. 5వ వచనం చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాననియు, ఇద్యుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితో ఆయనను ఎప్పుడైనాను చెప్పినా. చూడండి, అనేక కోట్ల దూతలు ఉన్నారు, కానీ ఎవరితో కూడా దేవుడు ఈ మాట చెప్పలేదు. This verse also tells us
that how much God has lifted us up, humans, because now he calls us his sons and daughters. But these angels, none of the angel is ever called as son and daughter. They are powerful, they do lot of work, they are glorious, they are very big, but they are still not sons and daughters. చూడండి ఈ యొక్క వచనంలో దేవుడు మరి మనకు ఎంత గొప్ప ఆ మరి ఆ ఆ, మనకి ఎంత గొప్ప ధన్యతను ఆయన ఇచ్చాడో ఈ యొక్క వచనంలో మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారి ద్వారా మరి మనము కూడా దేవునికి కుమారులముగా కుమార్తెలముగా మార్చబడ్డాం. అనేక కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు దేవుని కొరకు ఎంతో పని చేస్తున్నారు. వారు ఎంతో మరి శక్తివంతులు. వారు ఎంతో మహిమతో వారు నిండి మహిమ కలిగి ఉన్నటువంటి వారు. అయినప్పటికీ కూడా వారిలో ఎవరిని కూడా ఏ దేవదూతని కూడా దేవుడు నీవు నా కుమారుడు అని గాని లేదా నీవు నా కుమార్తె అని గాని ఏ దేవదూతను ఉద్దేశించి చెప్పలేదు. కానీ మనల్ని ఆయన తన కుమారులుగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన స్వీకరించారు. And in chapter 2 verse 10, the writer tells about this only. Chapter 2 verse 10, he says, in bringing many sons and daughters to glory, that means us, it was fitting that God, from whom and through whom everything exists, should make the pioneer of their salvation perfect through what he suffered. చూడండి 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇదే విషయాన్ని మరలా రచయిత చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. So you see, God through whom everything exists is whom? Lord Jesus. So because of his sufferings, he has lifted us up to be sons and daughters. Lord Jesus is the firstborn and we are all the next born. None of the angel is a son or daughter to God. చూడండి ఎవరి వలన సమస్తము కలిగాయంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమస్తము మరి ఈ లోకంలో మరి ఏర్పడే సమస్తము కలిగాయి. మరి ఆయన ద్వారానే దేవుడు మరి మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల ద్వారా మనల్ని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. యేసు ప్రభు వారు ఆయన ప్రథమ ఫలము. ఆయన తర్వాత మనమందరము కూడా మరి దేవునికి కుమారులముగా కుమార్తెలుగా మార్చబడ్డాం. అయితే ఈ ధన్యత దేవదూతలలో ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. Verse 11, both the one who makes people holy, that is Lord Jesus, and those who are being made holy, that is us, are of the same family. So Jesus is not ashamed to call them brothers and sisters. చూడండి 11వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, అనగా యేసు ప్రభువారు మనల్ని సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. So the writer is saying Lord Jesus has made us holy and made us the same family. He is like our elder brother. We all are like his brothers and sisters. His father is our father now. కాబట్టి ఇక్కడ రచయిత చెప్తున్నాడు, యేసు ప్రభువారు ఆయన మనల్ని తనలాగున ఆయన మార్చేశారు. ఆయన తన యొక్క కుటుంబంగా మనల్ని మార్చుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనకు ఒక పెద్ద అన్నగా ఆయన మరి మనకు ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క తండ్రి మన తండ్రిగా మరి ఆయన చేశారు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించాలి. This is very interesting verse that Lord Jesus is not ashamed that he can stand beside us and say he's my brother in front of mighty angels and very big people. He's not ashamed to call us brothers and sisters. చూడండి ఈ వాక్యము ఈ మాట చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే యేసు ప్రభువారు మరి ఆ దేవదూతల ఎదుట గాని లేదా మరి పరిశుద్ధుల ఎదుట గాని మరి మన పక్కన నిల్చుని ఆయన మనల్ని చూసి ఈయన నా సహోదరుడు లేదా ఈమె నా సహోదరి అని ఆయన మన గురించి చెప్పడానికి ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. So we should also never be ashamed in front of anyone to tell that he is our God. కాబట్టి మనం కూడా మరి ఎవరి ముందు కూడా ఎప్పుడు కూడా ఈయన నా దేవుడు, యేసు ప్రభువారు నా దేవుడు అని చెప్పేటువంటి విషయంలో మనం కూడా ఎంత మాత్రము సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. Then in verse 12 and 13, the writer gives some Old Testament prophecies about how Lord Jesus is so willing and open
to declare or to associate with us and tell us that we are of his family. చూడండి 12వ వచనంలోను 13వ వచనంలో కూడా మరి యేసు ప్రభువారు మరి ఎంతగా ఆయన మరి మనల్ని తన కుటుంబంగా మరి ప్రకటించడానికి ఆయన ఎంతగా ఇష్టపడుతున్నారు, ఆయన ఎంతగా ఆ యొక్క మరి ఆశ కలిగి ఉన్నారు అనే విషయం ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. Verse 12, it says that Lord Jesus will say, I will declare your name to my brothers and sisters. In the assembly, I will sing your praises. చూడండి 2వ అధ్యాయము 12వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. And again, I will put my trust in him. And again he says, here am I and the children God has given me. So Lord Jesus saying, here am I and these are the children God has given me. These are my brothers and sisters. In the assembly, I will praise the Father with them. 13వ వచనం, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు మరి దేవుడు మన సమాజము మధ్యలో ఈ వీళ్ళందరూ కూడా నా యొక్క సహోదరులు అని మరి మనందరితో కలిసి దేవుని క్షమించండి, ఈ సమాజము మధ్యలో మరి నా సహోదరులకు మరి నీ గురించి ప్రచురపరుస్తాను అని, మరి అంత మాత్రమే కాదు కానీ ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి నా పిల్లలు అని మనందరి గురించి ఆయన మరి అందరి ఎదుట మరి ఆయన ఒప్పుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి రచయిత పాత నిబంధనలు ఉన్నటువంటి వచనాల ద్వారా మనకు ఆయన చూపిస్తున్నారు. Now back to chapter 1 verse 5. So none of the angels is ever called by God the Father as I am his father, he is my son. Lord Jesus is the only son of God and he has made us of the same family. So we are also sons and daughters of God. So in that way we are lifted above angels. చూడండి, తిరిగి మనం మొదటి అధ్యాయం 5వ వచనంలోకి మనం వద్దాం. అక్కడ మనం చూసాం కదా, మరి ఏ దేవదూతను కూడా ఎప్పుడు దేవుడు నీవు నా కుమారుడు అని కానీ నీవు నా కుమార్తె అని కానీ ఏ దేవదూతను ఉద్దేశించి కూడా దేవుడు మరి తెలియచేయలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు మాత్రమే ఆ యొక్క ఆధిక్యత అనుగ్రహించబడింది. యేసు ప్రభువారి ద్వారా మనం దేవుని యొక్క కుమారులుగా మార్చబడ్డాం. ఆ విధంగా దేవదూతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ ద్వారా. Verse 6, and again when God brings his firstborn into the world, that means Lord Jesus and us, he says, let all God's angels worship him. So angels worship Lord Jesus. So there is no comparison between angels and Lord Jesus. God himself says, let all angels worship Lord Jesus. 6వ వచనం చూడండి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్తున్నాడు. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారిని దేవదూతలందరూ కూడా మరి ఆరాధించాలి అని మరి దేవుడు వారికి తెలియజేశారు. కాబట్టి యేసు ప్రభువారు మరి దేవదూతలతో ఎంత మాత్రం కూడా ఆయన సమానమైనటువంటి వారు కాదు. దేవదూతల కంటే కూడా మరి ఎంతో ఉన్నతమైనటువంటి మరి స్థితిలో యేసు ప్రభువారు వారు ఉన్నారు. Now 7 to 9. In speaking of angels, he says he makes his angels spirits. In speaking of angel, he says he makes his angels spirits, his servants flames of fire. That means angels are glorious being of fire. All the seraphims means burning one, and his angels are like that. But about the Son, he says, your throne, O God, will last forever and ever. A scepter of justice will be the scepter of your kingdom. You loved righteousness and hated wickedness. Therefore, God, your God, has set you above your companions by anointing you with the oil of joy. So Lord Jesus is God. His throne will last forever. Angels are like servants. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. చూడండి,
ఇక్కడ దేవుడు దేవదూతలను తన సేవకులుగాను పరిచారకులుగాను ఆయన నియమించుకున్నాడు. తన సేవకులుగా వారు నియమించుకున్నాడు. వారు చాలా శక్తిమంతులు, అగ్నిజ్వాలులుగా వారు ఉన్నారు. వారు దేవుని కొరకు దేవుని యొక్క ఆ సేవకులుగా వారు ఎంతో శక్తివంతులుగా మహిమతో వారు నిండుకొని ఉన్నప్పటికీ కూడా వారు వారు యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనము అది నిరంతరము నిలిచి ఉండేటువంటి సింహాసనమై ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ 9వ వచనం మనం చూసినట్లయితే, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభువారిని మరి దేవదూతల కంటే కూడా మరి ఎంతో ఎక్కువగా మరి యేసు ప్రభువారిని హెచ్చించి మరి ఉన్నతమైనటువంటి స్థితిలో మరి ఆయన ఉన్నట్లుగా మరి మనం ఇక్కడ మరి అర్థం చేసుకోవాలి. దేవదూతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో యేసు ప్రభువారు ఆయన ఉన్నారు. Now verse 10 to 12, he also says, in the beginning, Lord, you laid the foundations of the earth, and the heavens are the work of your hand. So he's saying that in the beginning, Lord Jesus created the earth and also the heavens and angels and everything in heavens. And they will perish, but you remain. So one day the earth will perish, a new earth will come, and a new heaven will come, but Lord Jesus will remain. They will wear out like a garment. You will roll them up like a robe, like a garment. They will be changed. But you remain the same, and your years never end. So Lord Jesus is the eternal creator of heaven and earth. And angels are created beings, created by him. చూడండి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచెందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరేము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. చూడండి, యేసు ప్రభువారు మరి ఆదిలో ఆయన దేవదూతల్ని యొక్క సృష్టిని సమస్తమును కూడా ఆయన సృష్టించారు. ఒకానొక దినము వస్తుంది, ఆయన మరి ఆ రోజు మరి ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, సృష్టి గతించిపోయి నూతన ఆకాశము, నూతన భూమి ఇవన్నీ కూడా మరలా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ కూడా గతించిపోయేవిగా ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు అయితే ఆయన నిత్యత్వము నిరంతరము ఉన్నటువంటి వారుగా ఆయన ఉన్నారు. మరి దేవదూతలు అయితే వారు నిరంతరం ఉన్నటువంటి వారు కారు, కానీ యేసు ప్రభువారు అయితే నిరంతరము ఆయన మరి ఉన్నారు. ఆయన ద్వారా వారందరూ కూడా నిర్మించబడ్డారు, తయారు చేయబడ్డారు. Verse 13 and 14, to which of the angels did God ever say, sit at my right hand until I make your enemies a footstool for you? So never to an angel Lord said, sit at my right hand. And are not all angels ministering spirits sent to those who will inherit salvation? So angels are like helpers, ministering spirits, whose job or purpose is to serve us believers who are inheriting this great salvation. But Lord Jesus is sitting at the right hand of the Father. 13-14 వచనాలు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా? ఎవరికి కూడా చెప్పలేదు. దేవుడు ఏ దేవదూతకి కూడా నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో అని ఎప్పుడు కూడా చెప్పలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఆ యొక్క విషయంలో మరి ఆయన మాత్రమే దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చోగలుగుతారు. వీరందరూ 14వ వచనం, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవదూతలు అందరూ కూడా మరి రక్షణ ఎవరైతే పొందుకుంటున్నారో, ఆ రక్షణ ద్వారా ఆ యొక్క స్వాస్థ్యంలో ఎవరైతే పాలు పంచుకున్నారో వారికి మరి సేవ చేయడానికి, వారికి మరి సహాయపడటానికి వీరిని దేవదూతల్ని దేవుడు పరిచారకులుగా వారు నియమించాడు. అనగా రక్షణ ద్వారా వచ్చేటువంటి స్వాస్థ్యంలో పాలు పంపులు పంచుకునేటువంటి మనకు సహాయకరంగా ఉండటానికి దేవదూతలను దేవుడు నియమించాడు. మరి యేసు ప్రభువారిని అయితే ఆయన తన కుడిపార్శ్వమున కూర్చొని కానీ ఏ దేవదూతకి కూడా దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వలేదు. So first he explained that Lord Jesus is the Son of God, and in these past days, not through a prophet but through the Son he has spoken. And then second, he is saying that the Son is very superior to angels. If the word by angels was so important, how much more, how great is our salvation? కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు అని, ఆయన ఆ యొక్క కుమారుడు
మరి దేవదూతల కంటే కూడా మరి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి అని, లేదా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నారు అని, ఆయన ద్వారా ఎంతో గొప్ప రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించారని, ఆ యొక్క రక్షణను మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకూడదు అని, మరి యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క వచనాల్లో మనము నేర్చుకున్నాం. మనము మరి రచయిత మనకు తెలియజేస్తున్నాడు. And in chapter 2, he was telling that how this Son of God, greater than angels, to bring us to glory, that means to make us sons and daughters, it was fitting that he dies and taste our death and defeat the enemy. So he is not ashamed to call us brothers and sisters. So the price that he paid for us, who he was, what he became, what he went through, shows us how great the salvation is. కాబట్టి 2వ అధ్యాయంలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క రక్షణను మనకు అనుగ్రహించడానికి ఆయన మరి మన కోసము ఈ లోకానికి వచ్చి మనము పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొందారని, మన యొక్క రక్షణ కొరకైనటువంటి వెలను ఆయన చెల్లించారని, మరి అంత మాత్రమే కాదు కానీ మనల్ని ఆయన సహోదరులను పిలవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడటం లేదని, ఆయన మరి మన యొక్క రక్షణ కొరకైనటువంటి మరి వెలను ఆయన చెల్లిస్తూ మరి మన కొరకు ఆయన శ్రమను అనుభవించి మనల్ని ఆయన దేవుని కుమారులుగా మార్చడానికి ఎలాంటి మరి త్యాగాన్ని ఆయన చేశారు, మన రక్షణ కొరకు ఆయన ఎలాంటి మరి క్రయధనాన్ని ఆయన చెల్లించారు, ఎలాంటి వెలను ఆయన చెల్లించారు, మరి వాటి ద్వారా ఈ యొక్క రక్షణ మరి ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయంలో రచయిత మనకు తెలియజేస్తాడు. And now in chapter 3, let's read chapter 3 verse 1. Therefore, holy brothers and sisters who share in this heavenly calling, fix your thoughts. That means consider what? Fix your thoughts on Jesus, whom we acknowledge as our apostle and high priest. 3వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. He's saying, fix your thoughts on Jesus, because that will show you how great is your salvation. And now he will try to compare Lord Jesus with Moses, who was the greatest prophet in, like, more than a prophet. So he's saying, Lord Jesus, now he will show that Lord Jesus is much greater than Moses. 3వ అధ్యాయం మొదటి వచనం మనం చూసాం కదా, మీ యొక్క తలంపులు, మీ యొక్క లక్ష్యము, మీ యొక్క గురి యేసు ప్రభు వారి మీద ఉంచుకోండి. ఎందుకంటే ఆయన మీద కనుక మీ యొక్క లక్ష్యము, మీ దృష్టి, మీ గురి ఉంచినప్పుడు రక్షణను మీరు నిర్లక్ష్య పెట్టరు, రక్షణ యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనేటువంటి మరి మాటను ఇక్కడ రచయిత తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని మరి మోషేతో ఆయన సరిపోలుస్తాడు. ఎందుకంటే మోషే మరి పాత నిబంధనలో మరి ప్రవక్తలందరిలో కంటే చాలా గొప్పవాడు. మరి ఆయన కంటే, ఆ మోషే కంటే కూడా యేసు ప్రభు వారు ఇంకా గొప్పవారు అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేయడానికి మోషేతో యేసు ప్రభు వారిని సరిపోలుస్తూ తర్వాత ఆయన వివరిస్తూ ఉంటాడు. So we remember in the Old Testament when Miriam and Aaron spoke against Moses, how the Lord himself comes and scolds Miriam and Aaron, and he says that Moses is greater than a prophet. To prophets I speak in visions and dreams and riddles, but Moses, to him I speak face to face, and he sees my form. So Moses was even greater than prophets. చూడండి, పాత నిబంధనలో మనము జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ఒకానొక సందర్భంలో మరి అహరోను అలాగే మిరియాము మోషే మీద సనుక్కున్నప్పుడు మరి దేవుడు వారికి ప్రత్యక్షమై, మోషే మరి ప్రవక్తలందరిలో కంటే చాలా గొప్పవాడు, ఎందుకంటే నేను ప్రవక్తలతో మాట్లాడినప్పుడు వారితో కళల ద్వారా, స్వప్నాల ద్వారా లేదా దర్శనాల ద్వారా నేను వారితో మాట్లాడతాను, కానీ మోషేతో అయితే నేను ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నన్ను చూశాడు, నన్ను ముఖాముఖిగా చూశాడు మోషే. కాబట్టి ప్రవక్తలందరిలో కంటే కూడా మోషే ఎంతో గొప్పవాడు, ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు అని మరి మోషేని గురించి దేవుడు పలుకుతూ ఉంటాడు. Now let's read from chapter 3 verse 2 to verse 6. He not talking about Lord Jesus, he's saying he was faithful to the one who appointed him, just as Moses was faithful in all God's house. So he's saying Moses was a very faithful leader, and Lord Jesus was also faithful. So both are faithful.
3వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా అనగా యేసుప్రభు వారు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ఎలాగైతే మరి మోషే మరి దేవునికి నమ్మకంగా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఇద్దరు కూడా నమ్మకస్తులే అని చెప్తున్నాడు. Verse 3. But Jesus is found worthy of greater honor than Moses, just as the builder of house has greater honor than the house itself. సార్ ఐఎమ్ రీడింగ్ 3 and 4. Okay. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. Okay, I will also read 4 to 6. For every house is built by someone, but God is builder of everything. Moses was faithful as a servant in all God's house, bearing witness to what would be spoken by God in future. But Christ is faithful as a son over God's house, and we are his house if we indeed hold firmly our confidence and hope in which we glory. 5-6 వచనాలు. ముందుగా చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. So he's saying, see, Moses was a great leader, very faithful, but whatever Moses did was as a servant. That means he was instructed by somebody, helped by somebody. It was not his wisdom, it was not his strength. God gave him the plan, God gave him instruction. So as a servant he was faithful and he did everything. చూడండి, మోషే నమ్మకమైనటువంటి సేవకుడే. కానీ మోషే ఆ విధంగా నమ్మకంగా చేయగలిగాడు అంటే మోషే తన జ్ఞానాన్ని బట్టి తన శక్తిని బట్టి చేయలేదు. మోషే దేవుని చేత అలా చేయడానికి ఆజ్ఞాపించబడ్డాడు. మోషే ఆ విధంగా చేయడానికి దేవుని ద్వారా ఆ యొక్క మరి సమాచారాన్ని పొందుకున్నాడు, ఆ యొక్క నడిపింపును పొందుకున్నాడు. కాబట్టి దేవుని ద్వారా దేవుని చేత మోషే నడిపించబడి ఆ విధంగా నమ్మకంగా అతడు దేవుని పట్ల నమ్మకంగా వ్యవహరించాడు. I mean, Moses did not split the Red Sea. Moses did not split the rock brought out of water. He did that as a servant, but God was working behind. So whatever Moses did was in a way as a human vessel, right? But whatever Lord Jesus did, he did by his own strength as the Son of God. So that is why he has more glory. చూడండి, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదు. మోషే బండను చీల్చి ఇశ్రాయేల్ ప్రజలకు నీళ్లు ఇవ్వలేదు. మోషే కేవలము ఒక మానవ పాత్రగా అక్కడ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. మోషే ద్వారా దేవుడు బండలో నుంచి నీళ్లు బయటకు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ మోషే చేసిన ప్రతి దాని వెనక కూడా దేవుని యొక్క అదృశ్య హస్తము లేదా దేవుడు మోషే ద్వారా ఆ విధంగా మరి అక్కడ పని చేశాడు. కానీ మోషే యొక్క స్వంత శక్తి చేత, మోషే యొక్క స్వంత బలము చేత అవేవి కూడా జరగలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేశారో ఆయన మరి కుమారుడు కాబట్టి తన శక్తి చేత, తన బలము చేత, తన జ్ఞానం చేత ఆయన సమస్తము చేశారు. ఆ విధంగా మరి మోషే కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరింత మరి యేసుక్రీస్తు ప్రభువారే మరి ఎక్కువ మహిమకు ఆయన మరి ఎక్కువ మహిమ ఆయనకు మాత్రమే చెందుతుంది అనే విషయాన్ని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తున్నాడు. And Moses was very aware of that thing, that he is just an instrument. He did not deserve the glory. He will be rewarded for whatever he has done by God himself. But in case of Lord Jesus, he is the source. Whatever he did, it is he as the Son of God doing. That is why Lord Jesus is found of greater honor. He is much greater. Just like the builder of the house is greater than the building himself. When we look at a building, right, it's very good and all. Who needs to be praised? The builder of the house. చూడండి, మరి మోషేకి కూడా ఆ యొక్క విషయాన్ని గురించి తెలుసు. ఎందుకంటే నేను కేవలము ఒక పాత్రని లేదా నేను కేవలము ఒక మాధ్యమాన్ని, నా ద్వారా దేవుడు ఈ యొక్క పనులు చేపిస్తున్నాడు, నేను కేవలము ఒక మరి పరికరాన్ని మాత్రమే అనేటువంటి విషయము మోషేకు కూడా తెలుసు. కానీ యేసు ప్రభువారి విషయంలో అలాగూ కాదు. యేసు ప్రభువారు ఆయన మరి సమస్తమునకు కేంద్రమైన, సమస్తమునకు మూలమైన, ఆయన ద్వారా మరి సమస్తము
మరి నిర్వహించబడుతూ ఉన్నాయి. ఆయనే సమస్త సృష్టికి కారణభూతుడు కాబట్టి ఆయన తానే స్వయంగా సమస్తమును ఆయన చేయగలుగుతారు కాబట్టి ఆయన మరి మాత్రమే మరి సమస్త మహిమకు ఆయన మాత్రమే మరి పాత్రుడు, సమస్త మహిమకు ఆయన మాత్రమే అర్హుడు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఇంటి కంటే కూడా ఇంటిని కట్టిన వాడికి మరి ఎక్కువ ఘనత కలుగుతుంది. ఎందుకంటే ఒక భవనాన్ని లేదా ఒక గృహాన్ని, ఒక ఇంటిని మనం చూసినప్పుడు ఆ ఇల్లు ఎంతో చక్కగా ఉండొచ్చు, కానీ ఆ ఇల్లు చక్కగా ఉందంటే ఆ యొక్క ఘనత అంతా కూడా ఎవరిది? ఆ ఇంటిని నిర్మించినటువంటి నిర్మాణకుడిది మాత్రమే. Lord Jesus is the planner, right? The architect, the builder. Moses is the worker. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మరి ఆ యొక్క పనిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, లేదా ఆ పని ఆ యొక్క పనిని మరి ఎలా చేయాలి అనేది మరి ఆ యొక్క ప్రణాళిక కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. మోషే కేవలము ఆ పని చేయడానికి మరి ఉపయోగపడేటువంటి ఒక పనివాడు మాత్రమే. So this is the message of chapter 1, part of chapter 2, and then some part of chapter 3, that the writer is trying to encourage them that take care of your salvation. It is very great. Don't drift. Make sure that you are always considering what Lord Jesus did for you, who he was, what he did, what he became, what he has made us. కాబట్టి మొదటి అధ్యాయంలోను, రెండవ అధ్యాయంలో కొంత భాగము, మూడవ అధ్యాయంలో కొంత భాగంలో మరి ఈ యొక్క మరి వాక్యాల ద్వారా రచయిత చెప్పేటువంటిది ఇదే. మీ యొక్క రక్షణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రక్షణ ఎంత మాత్రము కూడా మీరు నిర్లక్ష్య పెట్టకండి. ఎందుకంటే ఈ యొక్క రక్షణను మీకు అనుగ్రహించడానికి, మీకు అందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మన కోసము ఆయన తన యొక్క స్థానాన్ని ఆయన విడిచి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మీ కొరకు ఏం చేశాడు, ఈ యొక్క రక్షణ ద్వారా మీకు ఏం అనుగ్రహించాడు, మీ ఏ స్థానంలో మీరు ఉండేవారు, ఏ స్థానంలోనికి ఆయన మిమ్మల్ని తీసుకుని వెళ్ళారు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రక్షణ గురించి మీరు చాలా జాగ్రత్త పడండి. రక్షణలో నుంచి మీరు తొలగిపోకుండా, విశ్వాసంలో నుంచి మీరు తొలగిపోకుండా, విశ్వాసం విషయంలో, రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు అది తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ యొక్క రక్షణ ఎంతో గొప్పది అనే విషయాన్ని మరి విశ్వాసులకు తెలియచేస్తూ మీ యొక్క రక్షణ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి అని వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలు తెలియచేశాడు. If just for example, let's say if it was even possible, if some angels like Michael and other angels under him, they would have come and they would have defeated Satan and brought salvation for us, then if it was just possible, then salvation would have been okay. It was some angels came and they worked and they gave us this gift of salvation. చూడండి, ఇలా అనుకుందాం, ఒకవేళ దేవదూతలకు గనక ఈ యొక్క రక్షణ సంపాదించేటువంటి విషయంలో మరి దేవుడు గనక వారికి అనుమతిచ్చి మిఖాయేలు అతనితో ఉన్నటువంటి కొంతమంది దూతలు వచ్చి సాతానుతో పోరాడి సాతాను ఓడించి ఆ యొక్క రక్షణను గనక మనకు అందించినట్లయితే ఆ యొక్క రక్షణ అనేది మరి కొంతవరకు గొప్పది అని మనం ఒప్పుకునేవారు. If it was possible, let's say some prophet like John the Baptist, Moses, he would have come, turned the heart of everybody and given salvation. It was one thing, but it's not prophet, it's not some angels. It is the Son of God, God himself coming down, living here, dying on the cross to purify us of our sins, adopting us, not being unashamed to call us brothers and sisters. That's what makes our salvation so great. అలా కాకుండా కొంతమంది ప్రవక్తలు, ఉదాహరణకి మోషే కానీ లేదా మరి బాప్తిస్మిచ్చి యోహాను కానీ, వీళ్ళు మరి ప్రజలకు సువార్తను ప్రకటించి ప్రజలందరి యొక్క హృదయాలను దేవుడి వైపు మార్చి వాళ్ళందరినీ కూడా రక్షణ వైపు తీసుకుని వచ్చినట్లయితే, రక్షణలోకి తీసుకుని వచ్చినట్లయితే మరి రక్షణ అనేది కొంతవరకు గొప్పది అని మనం అనుకునేవాళ్ళం. కానీ అలా కాదు. దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా తనంతట తానే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరి ఆ యొక్క రక్షణను మనకు అనుగ్రహించడానికి మన కోసము ఆయన తన యొక్క మహిమను విడిచి, తన యొక్క వైభవాన్ని విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్షణకు కావలసినటువంటి వెలను చెల్లించి మనల్ని సహోదరులను పిలవడానికి ఆయన ఎంత మాత్రం సిగ్గుపడక దేవునికి కుమారులుగా, దత్తపుత్రులుగా మనల్ని చేసి మనల్ని ఆయన తన యొక్క రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ యొక్క రక్షణ కార్యమంతా కూడా
జరిగించారు. అది ఒక ప్రవక్త ద్వారా చేయలేదు, అది ఒక దేవదూత ద్వారా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ దేవుడు తానే స్వయంగా తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించారు. కాబట్టి మన రక్షణ కొరకు ఆయనను మరి ఆ యొక్క రక్షణకు సంబంధించినటువంటి ఆ యొక్క వెలను చెల్లించడానికి తన కుమారుని దేవుడు త్యాగం చేశాడు. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేది మరి ఎంతో గొప్పది అయినటువంటి విషయము మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. Sometimes we are very careful of costly things in our lives. Maybe a very careful about how costly house we bought with all our life saving, or a costly vehicle, or jewelry, or costly clothes. If there is anything costly for which we are careful, the most costly thing in believer's life is our salvation. So we need to be very careful not to drift away from it. చూడండి, కొన్ని సార్లు మన జీవితాల్లో మరి మనము విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాం కదా. బంగారం కానీ, లేదా ఒక విలువైన ఖరీదైన ఫోన్ కానీ, లేదా ఒక ఖరీదైనటువంటి వాహనం కానీ, లేదా ఖరీదైన గృహం కానీ, ఆ గృహం కొనడానికి మన జీవితకాలం అంతా మనం డబ్బులు సమకూర్చుకొని మన యొక్క గృహాన్ని కొనుక్కుంటాం కదా. ఇలాగ విలువైనటువంటి వస్తువుల కోసం మనము ఎంతో మరి జాగ్రత్త పడతాం, వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే ఒక విశ్వాసి యొక్క జీవితంలో అలాగున జాగ్రత్త పడవలసినటువంటి విలువైనటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అది రక్షణ మాత్రమే. ఈ యొక్క రక్షణ విషయంలో ఒక విశ్వాసి చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ యొక్క రక్షణలో నుంచి ఎప్పుడు కూడా పక్కదారికి తొలగిపోకుండా ఉండటానికి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, we thank you for this great salvation that you have given us, coming from no other than from your beloved Son himself, through whom you created the whole world, and through whom you are sustaining everything. You created us, Lord Jesus. We exist because of you. We are living because you are giving us life. And above all, you are our Savior and Redeemer. You have purified us of our sins, made us of the same family. You are not ashamed to associate with us and call us your brothers and sisters. We thank you, Lord. We worship you. Open our eyes and help us to see this greatness and fix our eyes upon you, not to drift, but to fulfill the good plan that you have for our lives. Bless your people. We give thanks and ask this in the name of Lord Jesus. Amen. ఆమేన్. Now may the love of God our Father, the grace of our Lord Jesus, and the fellowship of Holy Spirit be with all of us. Amen. ఆమేన్. Praise the Lord, dear brothers and sisters. ప్రభువునందు మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను.